రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సిబిఐ డీఐజీ మురళీరాంబా తిరుపతి సిట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. బృందం సభ్యుల్లో ఎవరెవరు ఏ విషయాలు దర్యాప్తు చేయాలో బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 10లోపు నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసేలా దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆ మేరకు నిందితులు, సాక్షుల్లో కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డైరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరుకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డైరీ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు నాగేందర్, శేఖర్ పేర్లను మొదటి ఛార్జ్షీట్లో నిందితులుగా తెలిపింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మోనిక. ఏదైతే తిరుమల శ్రీవారి యొక్క తయారీ కల్తీ నెయ్యి, లడ్డు తయారీ కల్తీ నెయ్యి వినియోగించారన్నటువంటి ఆరోపణల పైన ఇప్పటికే కేసు దర్యాప్తు నమోదైంది. అయితే దీని మీద కేసు కూడా దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఇప్పటి వరకు కూడా ఏసీబీకి ఇచ్చినటువంటి దాంట్లో గత నెల తీసుకున్నట్టయితే ఎవరైతే మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, ఆయన పిఏ అయ్యన్న పాత్రుడు హైకోర్టుకు దాఖలు వేయడం జరిగింది. అయితే ఈ యొక్క విచారణలో ఇచ్చినటువంటి అధికారులు కాకుండా వేరే అధికారులు ఉన్నారని ఇవ్వడంతో మనకి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకుంటే ప్రత్యేక బృందమైనటువంటి యొక్క కమిటీ ఏదైతే ఉందో దీంట్లో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి గారు, అలాగే సిబిఐ డిఐజీ మురళి, అలాగే తిరుపతి సిట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సిపిఐ డైరెక్టర్ నియమించినటువంటి కమిటీ సభ్యులు అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కమిటీ సభ్యులతో బృందంతో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలను దర్యాప్తు చేసి పూర్తి బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. వచ్చే నెల 10వ తేదీ లోపల నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ దాఖలు కూడా చేసేలా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు నిందితులు, సాక్షులు కొందరు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వాళ్ళని విచారణ పిలిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విచారణలో రావాల్సిందిగా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి, అలాగే ఆయనతో పాటు మాజీ పిఏ అప్పన్నకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నెయ్యి సరఫరా చేసినటువంటి డైరీ యాజమాన్యం కావచ్చు, అలాగే వాటి నిర్వాహకులు కావచ్చు, ఇక ఈ యొక్క డ్రై మెటీరియల్స్ ఏదైతే ముడి సరుకులు ఉంటుందో ఈ యొక్క ముడి సరుకులు సమకూర్చేటువంటి వ్యాపారస్తులు పాటు పాల్ డైరీకి సంబంధించినటువంటి సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు అయినటువంటి నాగేందర్, శేఖర్ పేర్లు కూడా మొదటి ఛార్జ్షీట్ లో దాఖలు చేయడం జరిగింది. దీని మీద వీళ్ళు నిందితులుగా పేర్కొనబడి మొదటి ఛార్జ్షీట్ లో దాఖలు చేస్తారు. అయితే ప్రస్తుతానికి రెండో ఛార్జ్షీట్ అనేది వేగవంతం చేసి 10వ తేదీ లోపల నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేయాలని ప్రస్తుతము సుప్రీంకోర్టు నియమించినటువంటి ఆదేశాల మేరకు నియమైనటువంటి దర్యాప్తు బృందము అటు తిరుపతిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో ఈ రోజు చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం పైన దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మౌలిక. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ట్రావెల్స్ బస్సుల మధ్య టాటా పంచ్ కారు నుజ్జునుజ్జైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్లో నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కడప జిల్లా మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సుడిగాలి పర్యటన చేశారు. కడపలో ఉన్న భారతరత్న మహిళా మండలి శక్తి సదన్ను అరుణ విజిట్ చేశారు. శక్తి సభలో దాదాపు 99 మంది ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులపై మహిళా చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రిజిస్టర్లు మెయింటైన్ చేయకపోవడంతో శక్తి సదన్ సిబ్బందిపై మండిపడ్డారు. ఏంటంటే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఏ శక్తి సదన్లో ఎంత ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ, అంటే కింద 50 పైన 50 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంతకుముందు విజిట్స్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళు పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈరోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి 4 రోజుల్లో. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి, లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకి 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి చల్లని వాతావరణం ఏర్పడగా ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే నల్లటి మేఘాలు నగరం మొత్తం కమ్మేయగా ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపుల్, ట్యాంక్ బండ్, అమీర్పేట్, సోమాజిగూడ, కోటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఊహించని ఈ భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్పై నిమజ్జనాల కోసం దుర్గామాత విగ్రహాలతో వచ్చిన వారు పూర్తిగా వర్షంలో తడిసి పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. మనస 2 తెలుగు రాష్ట్రాలను అయితే
వరుణ్ ఎడదెగగా భారీ ఇబ్బందులు పెడుతుందని చెప్పవచ్చు. భారీ వర్షాలతోటి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా అతలకుతలం అవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇరిగేషన్ శాఖ అదేవిధంగా హైడ్రా దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వైద్య శాఖ మాత్రం అప్రమత్తమైందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకైతే ఒక్కసారిగా నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా ట్యాంక్ బండ్లో ఈ యొక్క దుర్గామాతను తీసుకొస్తున్న క్రమంలో కూడా ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దుర్గామాతను తీసుకొచ్చే భక్తులు కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క భారీ వర్షాలతోటి రెవెన్యూ శాఖ అదేవిధంగా హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులకు కానీ లేకుంటే ప్రజలకు కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు రోడ్ల మీదకి వచ్చే క్రమంలో కొంత జాగ్రత్తలు పాటించాలని అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే వాహనదారులను హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి వర్షాలతోటి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇలా వర్షాలు అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే నగరంలో ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులతో పాటు అనేక మంది కొంత తీవ్ర నష్టం అయితే వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా నష్టపోతున్నారు. ఇలాంటి వర్షాలతోటి అంటే ఈ భారీ వర్షాలతోనైతే రైతులు అదేవిధంగా సామాన్యమైన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా యంత్రాంగం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇది ఎప్పటికప్పుడు ప్రజలైతే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వర్షాలతోటైతే తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మళ్ళీ తెల్లవారి భారీ వర్షాల నేపథ్యంలో కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో బయటికి వచ్చే వాహనదారులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున అందరూ ఇళ్లలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇలాంటి వర్షాలతోటైతే నగర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి చల్లని వాతావరణం ఏర్పడగా ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే నల్లటి మేఘాలు నగరం మొత్తం కమ్మేయగా ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపుల్, ట్యాంక్ బండ్, అమీర్పేట్, సోమాజిగూడ, కోటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఊహించని ఈ భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్పై నిమజ్జనాల కోసం దుర్గామాత విగ్రహాలతో వచ్చిన వారు పూర్తిగా వర్షంలో తడిసిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.